జస్ట్ ఒక్కసారి ఇది విను. ఈ రోజు అయితే మాత్రం కొంచెం డేంజర్గానే ఉంటుంది మార్కెట్, బట్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మూమెంట్ ఉంటుంది కానీ కొంచెం వాలటాలిటీ హెవీగా ఉండడం వల్ల కొంచెం డేంజరస్గా ఉంటుంది అంతే. ఈ వాయిస్ మెసేజ్ నేను 9:14కే ప్రీ మార్కెట్ అనాలిసిస్లోనే ప్రొవైడ్ చేశాను. ఆప్షన్ బయ్యర్స్ అందరూ ఇలాంటి మార్కెట్లోనే లాసెస్ని ఫేస్ చేస్తారు. అలాగే ఈరోజు కూడా నేను చెప్పినట్టే ఇలాంటి డేంజరస్ మార్కెట్లో 43 పాయింట్స్ ఈరోజు నేను లాస్ అయ్యా. విధంగానో ఒకసారి గ్రాఫ్ని ఫోకస్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడర్స్ కంటిన్యూస్గా 5 డేస్ పాటు గ్రీన్లో ఉండి ఈరోజు 43 పాయింట్స్ లాస్ అవడానికి మెయిన్ రీజన్ అన్సర్టనిటీ ఆఫ్ రేంజ్ బౌండ్ మార్కెట్. అసలు ఈరోజు రేంజ్ బౌండ్ మార్కెట్ రొటేషన్ అవడానికి మెయిన్ రీజన్ యూఎస్ చైనా ట్రేడ్ వార్, గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్, ఇండియా విక్స్ ఇంబ్యాలెన్స్. అసలు ఈరోజు యూఎస్ చైనా ట్రేడ్ వార్తో గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇంపాక్ట్ అయితే అయ్యాయి. కానీ ఇండియాకి అయితే మంచి బూస్టప్ అయితే ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ జస్ట్ 1.54% మాత్రమే వచ్చింది. 8 ఇయర్స్లో ఇదే లోయెస్ట్. అంటే ఆర్బీఐ రేట్ కట్కి ఛాన్స్ ఉంది. అప్కమింగ్ ఐపీఓస్తో మార్కెట్ మంచి బూస్టప్కి రెడీ అవుతుంది. ఇలాంటి మార్కెట్లో అయినా సరే అప్స్ అండ్ డౌన్స్ కామన్, కానీ మనం లాస్ ఎంత ఫేస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది నెక్స్ట్ లైవ్ సెక్షన్ బ్యాచ్ ఎప్పుడని అడుగుతున్నారు. విత్ ఇన్ 15 డేస్లో సెకండ్ లైవ్ సెక్షన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో లైవ్ అని కామెంట్ చేసి కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే డిఎం చేయి. కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తా.